అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇప్పుడు గుమ్మడికాయ వడ. దానికి గుమ్మడికాయను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కట్ చేయొద్దు, పగలగొట్టాలి అని చెప్తారు. రీజన్ మాత్రం నాకు తెలియదు. అందుకని మీకు కూడా పగలగొట్టి చూపిస్తా. ఇది పగలగొట్టినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక క్లాత్లో కట్టి పెట్టేసుకోవాలి. అందుకని ఇప్పుడు ముందుగా దీన్ని పగలగొట్టి చూపిస్తా, తర్వాత ముక్కలు చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా? నేను ముక్కలు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. గుమ్మడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలండి. నేను చాలా వరకు కట్ చేసినాక చూపిస్తున్నా మీకు. కాకపోతే ఈ సైజులో ముక్కలు ఈ సైజులో ఉండాలి ముక్కలు. ఓకేనా? ఇది గుమ్మడికాయ నేను పగలగొట్టిన కదా, ఆ గుమ్మడికాయలో సగం గుమ్మడికాయ అన్నమాట. ఈ ముక్కలు సగం గుమ్మడికాయకి ఇన్ని ముక్కలు వచ్చినాయి అన్నట్టు. దీంట్లో వాటర్ అంతా పోయేలాగా ఒక క్లాత్లో వేసుకొని దీంట్లో వాటర్ అంతా ఇది గట్టిగా ఇలా మూటలాగా కట్టేసుకోవాలి. మూటలాగా కట్టేసుకొని టైట్గా కట్టేసుకోవాలి. ఇలా టైట్గా కట్టేసుకుంటే దీంట్లోని వాటర్ అంతా, దీనిపైన బరువు పెట్టేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే నైట్ కట్టేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకు మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది దీంట్లో నుంచి. ఇలా గట్టిగా పెట్టేసుకొని దీనిపైన బరువు ఇలాగైనా సరే మామూలుగా ప్లేట్ లాంటిది పెట్టేసి ఒక బరువు బిందైనా దీనిపైన పెద్ద బండరాయి లాంటిదైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది ఈ చిన్న రోల్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇది పొద్దున తీసి చూపిస్తాను. దీంట్లోకి ఒక 1/2 కిలో 250 గ్రామ్స్ మినప్పప్పు 250 గ్రామ్స్ మినప్పప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నానబెట్టుకొని మిక్సీ వేసుకోవాలన్నట్టు. ఈ మిక్సీ వేసుకున్నాక ఈ దీంట్లో వాటర్ అంతా, గుమ్మడికాయ ముక్కలలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇప్పుడు నానబెట్టుకొని పెట్టేసుకొని మిక్సీలో వేసినాక నేను దీన్ని కలిపి గుమ్మడికాయ వడ వేసుకోవడానికి ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఐటమ్స్ దీంట్లోకి కావాల్సినవి ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. పప్పు నానబెట్టేసుకొని పెట్టుకున్నాక నీకు దీంట్లోకి ఏమేమి కావాల్సినవి ఉంటాయో ఇంకా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఓకేనా? మనము గుమ్మడికాయ ముక్కల్ని నైట్ మూట కట్టి పెట్టుకున్నాం కదండి, వాటిని పొద్దున వరకు వాటర్ అంతా, దీంట్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఈ విధంగా అయిపోతున్నాయి ముక్కలు. ఇవి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా అవుతాయండి. పొడి పొడిగా అయిపోతాయి. పొద్దున వరకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది దీంట్లోండి. ఇప్పుడు దీనికి గుమ్మడికాయ వడకి కావాల్సిన వస్తువులు చెప్తానండి నేను. ముందుగా మనం నానబెట్టుకున్న మినప్పప్పు ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి, అది కూడా చూపిస్తాను నేను. దీంట్లోకి అల్లం ఒక 50 గ్రామ్స్, వెల్లుల్లి కొద్దిగా, అల్లం ఎక్కువ ఉండాలి దీంట్లోకి. పచ్చిమిర్చి నేను ఒక 10 తీసుకున్నానండి, ఇవి కారం చాలా ఉన్నాయి అందుకే 10 తీసుకున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి దీంట్లోకి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా పుదీనా. ఇవి కావాల్సిన ఐటమ్స్. నేను
చేసే విధానం చూపిస్తానండి. ముద్దుగా అల్లం, వెల్లుల్లి, ఉప్పు తగినంత, జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలండి. ముందుగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని తీసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇలా అవుతుంది. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే మినప్పప్పు కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా ఉండాలి. మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తాను. మిక్సీ చేసుకున్న మినప్పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ముక్కలకి, గుమ్మడికాయ ముక్కలకి తగినంత కలుపుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత అవసరం పడుతుందో అంతే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పసుపు, మినప్పిండి, చూసుకుంటూ వేసుకోవాలండి. కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పట్టింది. ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు కారం సరిపోయిందా టేస్ట్ చూసుకొని వడ వేసుకోవడమే. బాగా మిక్స్ చేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని వడలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు క్వాంటిటీ సరిపోయిందండి. కొద్దిగా సాల్ట్ తగ్గిందండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని వడలాగా వేసేసుకుందాం. ఓకేనా? స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా గుమ్మడికాయ మనం కలిపి పెట్టుకున్న పిండి వడలాగా చేసుకోవాలండి. ఒక తడి బట్ట తీసుకొని తడి క్లాత్ పైన ఇలా స్టవ్ తగ్గించుకొని వేసుకోవాలండి.
మళ్ళీ స్టవ్ వడ వేసుకున్న తర్వాత, కడాయిలో వడ వేసిన తర్వాత స్టవ్ కొద్దిగా పెంచుకోవాలి. ఒక సైడ్ కాగినాక వడల్ని ఇంకో వైపు తిప్పేసి కాల్చుకోవాలండి. అన్ని వడలు ఇలాగే చేసుకోవాలి. అన్నీ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను మొత్తం అన్నీ ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. ఓకేనా? వడలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి. తీసి హాట్ డిష్లో టిష్యూ పేపర్ వేసి పెట్టానండి నేను. అన్ని వడలు థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు. ఓకే.